డీకే న్యూస్కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఐఐటి కాలేజ్ పామూరు మండలం దోపుగుంట గ్రామంలోనే నిర్మించాలి అని కోరుతూ సోమవారం పామూరు మండలం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎస్డి హనీఫ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం దోపుగుంట గ్రామంలో భూమి పూజ చేసిన ప్రాంతంలోనే ఐఐటి కాలేజ్ నిర్మించాలి అని డిమాండ్ చేశారు. ఆనాటి కనిగిరి శాసనసభ్యులు కదిరి బాబురావు పామూరు మండలం అభివృద్ధి కోసం దోపుగుంట గ్రామంలోనే ప్రభుత్వ భూమిలో ఐఐటి కాలేజీ కోసం స్థలాన్ని పరిశీలించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆనాటి శాసనసభ్యులు కనిగిరి మండలం బల్లెపల్లికి ఐఐటిని మార్చాలి అని ప్రయత్నాలు చేశారు అని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు నేటి ఎమ్మెల్యే ఉగ్ర ఐఐటి కాలేజీకి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన స్థలంలో నరసింహారెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ చేసిన ఆయన నేడు ఐఐటి కాలేజీని కనిగిరి మండలం బల్లెపల్లికి తరలించాలని ప్రయత్నించడం మానుకోవాలి అని సిపిఎం నేత సయ్యద్ హనీఫ్ కోరారు. దోపుగుంట గ్రామంలోనే ఐఐటి కాలేజీని నిర్మించాలి అని సోమవారం ప్రజా సంఘాల సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాల్యాద్రి పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.